విశాఖ పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీల గంజాయిని పెందుర్తి పోలీసులు స్వాధీనం. గంజాయి తరలిస్తున్న 2 మహిళలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 49,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పెందుర్తి పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వెస్ట్ డివిజన్ ఏసీపీ ఆన్యపు నరసింహమూర్తి మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకి ఏర్పడిన ప్రణాళికలో భాగంగా విశాఖ పోలీస్ కమిషనర్ గంజాయి నిర్మూలనకే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ నుండి విశాఖకు వచ్చే గంజాయి దారుల్ని దిగ్బంధనం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాదాపు 20 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న దారుల్లో ప్రత్యేక నిఘాతో తనిఖీలు చేపడతాం అని ఆయన తెలిపారు. అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంకరభరత్ బాగ్జీ గారు ఐపీఎస్ అడిషనల్ డీజీ వారు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులను అరెస్ట్ చేయటం, ఉన్నవాళ్ళని ఛార్జ్షీట్లు వేయటం, ఛార్జ్షీట్లు వేసి వాళ్ళందరినీ శిక్షించడం, ఈ ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. తర్వాత విశాఖపట్నం మంచి కనెక్టివిటీ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విశాఖపట్నానికి వచ్చే రూట్లన్నీ కూడా దిగ్బంధనం చేయాలని ఒక ప్రణాళికను రూపొందించారు. ర్యాండమ్ చెక్ పోస్ట్ అని పెట్టారు. వారు దాదాపు 20 ప్లేసెస్లో ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్ అనేది జరుగుతుంది. ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్లో అధునాతనమైన టెక్నాలజీ, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు, డ్రగ్స్ను పసిగట్టే పరికరాలు ఇవన్నీ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇలాంటివి నగరంలో ప్రతిరోజు కూడా 20 ప్రాంతాల్లో ఈ చెకింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన పెందుర్తి అనేది అవుట్స్కట్స్లో ఉంది. ఇది ఏజెన్సీ నుంచి వచ్చినప్పుడు ముఖద్వారంగా ఉంటుంది. ఇతర సరిపల్లి నుంచి, అవతల పెరగాడు నుంచి, అవతల సభవరం నుంచి అమృతాపురం మీదుగా నరవ వైపు వచ్చే రూట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండే రూట్స్ కాబట్టి దీని అన్నింటిలో సర్ప్రైజ్ చెక్ చేయటం, ఈ ప్రత్యేక నిపుణుల బృందంతో సర్ప్రైజ్ చెక్ చేయడం అనేది ప్రారంభించాం. నిన్నటి నుంచి ప్రారంభించాం. అందులో భాగంగా సత్ఫలితాలు ఇవ్వడం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈరోజు మా పెందుర్తి సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో పినగాడి దగ్గర ఈ ర్యాండమ్ మొబైల్ చెక్ పోస్ట్ వాడు చేసిన